బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్. గట్టిగా చలం మూవీ ట్రైలర్ రివ్యూ. ఈ మూవీ అయితే ఈ November 13th ఈటీవీ విన్లో ప్రీమియర్ కాబోతుంది అన్నమాట. సో సీదా ఓటీటీలో విడుదల అవ్వబోతోంది. ఈటీవీ విన్ వాళ్ళు అయితే ఈ మధ్యలో చాలా మంచిగా ఫాస్ట్గా తక్కువ బడ్జెట్లో క్వాలిటీ కంటెంట్ అందించడానికి ట్రై చేస్తున్నారు. ఇది కూడా అట్లనే ఉంది. చాలా రోజులైంది ఒకటే సినిమాలో నంబర్ ఆఫ్ కామెడియన్స్ లేక. అప్పుడెప్పుడో ఈవీవి సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఒకటే సినిమాలో చాలా మంది కామెడియన్లను పెట్టి, వీలైతే ఇండస్ట్రీలో పేరున్న కామెడియన్లు అందరినీ ఒకటే చోట ఒకటే మూవీలో పెట్టి సినిమాలు తీసిన సందర్భాలున్నాయి. సో ఈ మూవీలో కూడా మనకు నంబర్ ఆఫ్ కామెడియన్స్ కనిపిస్తారు. కొంతమంది పాత కామెడియన్స్ కూడా కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారు, అలీ గారు, ఇంకా కృష్ణ భగవాన్ గారు. కృష్ణ భగవాన్ గారు అయితే ఈ మధ్యలో మూవీస్ లో చాలా కనబడట్లేదు, బట్ ఈ మూవీలో కనిపిస్తున్నాడు. ఇట్లా మనకు చాలా మంది ఈ మూవీలో కామెడియన్స్ అయితే ఉన్నారు. అంటే ఎక్కువగా మనకు కామెడీ పాత్రలో పేరు తెచ్చుకున్న వాళ్ళు ఈ మూవీలో కనిపించారు. అది చాలా బాగుంది. ఇంకా కథ విషయానికి వస్తే, గట్టిగా చలం టైటిల్ రోల్ ప్లే చేసేది మన నరేష్ గారు అన్నమాట. ఆయన ఈ మూవీలో గట్టిగా చలం ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్, ఒక ముసలైన పాత్రను ప్లే చేస్తున్నాడు. సో ఆయనే ఏం చేస్తున్నాడు అంటే ఈ ఫ్యామిలీకి ఆయన పెద్ద దిక్కు. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతన్ని పైసల కోసం వేధించే ఒక క్యారెక్టర్ అన్నట్టు వాళ్ళది. సో వీళ్ళందరి మధ్యలో ఆయనకి ఎందుకో మరి ఓల్డ్ ఏజ్ లో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఒక అమ్మాయిని చూసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు. ఇది ఒక లేయర్ ఎట్లా అనిపిస్తుంది, చచ్చిన వాళ్ళకు ఇన్సూరెన్స్ చేయిస్తావా అని కొన్ని సీన్స్ ఉన్నాయి. అంటే మరి ఈ గట్టిగా చలంనే చంపేస్తారా? ఇంకో వైపు ఏమో గట్టిగా చలం గోవా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు కనిపిస్తాడు. మరి గట్టిగా చలం గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళు ఎవరిని చంపేసారు, ఎవరికి ఇన్సూరెన్స్ పైసలు వచ్చేది ఉంది, ఎవరి దగ్గర నుంచి ఇన్సూరెన్స్ పైసలు వచ్చేది ఉంది, మరి అంత లేట్ వయసులో ఆయన పెళ్ళింది చేసుకున్నాడు అనేది మనం ఈ సినిమా చూసి తెలుసుకోవాలన్నమాట. సో ఏదైనా రవిబాబు గారు కూడా చాలా గ్యాప్ ఇచ్చిండు. ఆయనవి కూడా గత మూవీస్ పెద్దగా అయితే ఆడలేదు. ఆ మధ్యలో ఒక వరస్ట్ మూవీ అయితే ఒకటి తీసిండులే కానీ ఇప్పుడు దాని పేరు ఎందుకులే కానీ, మొత్తానికి అయితే 2-3 days బ్యాక్ రవిబాబు గారిని మీమ్ పేజెస్ బాగా లేపినాయి. ఎందుకా అనుకున్నాం, అర్థమైంది ఏదైనా మూవీ వచ్చేది ఉందేమో ఆయనది అనుకున్నాం. సో ఈ లోపు గట్టిగా చలం మూవీ రానే వచ్చింది. ఎందుకంటే ఆ మధ్యలో ప్రతి మీమ్ పేజ్ రవిబాబు అది, రవిబాబు ఇది అని చెప్పేసి హైలైట్ చేసిన ఒకటే రోజు అన్ని మీమ్ పేజెస్ హైలైట్ చేసినప్పుడు అర్థమైంది ఇది పెయిడ్ ప్రమోషన్ ఏమో అని. ఈటీవీ విన్ వాళ్ళో లేకపోతే మరి రవిబాబు గారో కొంచెం మీమ్స్ వేయించుకున్నట్టుంది అని నాకైతే అనిపించింది. సో ఏదైతే ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్ కి ముందు రవిబాబు గారి ప్రమోషన్ తో మొదలు పెట్టారు అనమాట. సరే, వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. మనమైతే మూవీ మంచిగా ఉంటుంది, మనకు హ్యాపీగా మూవీ చూసి ఎంజాయ్ చేసేద్దాం. ఈ ట్రైలర్ బీజిఎం కూడా మంచిగా ఉన్నది, మంచిగా కనెక్ట్ అయ్యేటట్టు అయితే ఉన్నది. ఒక టిపికల్ తెలుగు మూవీ. అప్పట్లో సినిమాలో చూసినాం, ఇప్పుడు ఓటీటీ మూవీలో చూస్తున్నాం. చూద్దాం. మొత్తానికైతే సినిమా క్లీన్ కామెడీ లాగానే ఉన్నది. పెద్దగా కుల్లి జోకులు అయితే ఉండకపోవచ్చు, బట్ రవిబాబు గారు అంటే అక్కడక్కడ కుల్లి జోకులు ఉండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. బట్ ఛాన్సెస్ ఆర్ దేర్. ఇంతకుముందు మూవీస్ లో అయితే ఉన్నాయి. ఈ మూవీ అయినా క్లీన్ కామెడీగా ఉండాలని, ఎక్కువ వల్గర్ జోక్స్ ఉండాలని మనందరం కోరుకుందాం. ఈ మూవీ ఒక్కసారైనా ఓటీటీలో చూడాలనిపిస్తుంది. ఈ ట్రైలర్ మీకు నచ్చినట్లయితే ఈ మూవీని మీరు చూడదలుచుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఆర్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.